పాక్ పిచ్చి చేష్టలు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య దశాబ్దాలుగా ఎన్నో మ్యాచ్లు చూస్తుంటాం. కానీ ఆసియన్ కప్ సూపర్ 4లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో మాత్రం దయ్యాది క్రికెటర్ల ప్రవర్తన అందరినీ షాక్కు గురిచేసింది. గ్రూప్ మ్యాచ్లో ఆ జట్టు ఆటగాళ్లతో షేక్ హ్యాండ్కు నిరాకరించినందుకే క్రీడల్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని పాక్ బోర్డు పెద్దలు, మాజీలు భారత్కు ఉపదేశాలిచ్చారు. కానీ దానికి 100 రెట్లు మించినట్లుగా పాక్ ఓపెనర్ ఫర్హాన్, పేసర్ హరీస్లు చేష్టలున్నాయి. అర్ధ సెంచరీ అయ్యాక ఫర్హాన్ బ్యాట్ను గన్నులా మార్చి బుల్లెట్లు పేలుస్తున్నట్లుగా పహల్గామ్ దాడిని గుర్తు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇక బౌండరీ లైన్ దగ్గర రైఫ్ భారత అభిమానులను మరింత కవ్వించేలా ప్రవర్తించాడు. ఆపరేషన్ సింధూర్లో భారత్కు చెందిన 6 రఫేల్ విమానాలను కూల్చేశామని అప్పట్లో పాక్ ప్రగల్భాలు పలికింది. దాన్ని ఉదాహరిస్తూ అతడు ప్రేక్షకులకు 6 వేళ్లను చూపించాడు. అంతేకాకుండా విమానం కింద పడిపోతున్నట్లుగా చేతులతో సైగ చేయడం కనిపించింది. అటు రైఫ్ భార్య ఇవే ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి మ్యాచ్ ఓడినా యుద్ధంలో గెలిచామంటూ భర్తను వంతపాడింది. ఇక పహల్ తన ఫైరింగ్ సంబరాలను నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నాడు. గతంలో నేనెప్పుడు సంబరాలు చేసుకోలేదు, కానీ ఈసారి ఎందుకో చేసుకోవాలనిపించింది. ఎవరేమనుకున్నా నేను లెక్క చేయను అని తెగేసి చెప్పాడు. వాస్తవానికి గతంలో పాక్ క్రికెటర్ల నుంచి ఇలాంటి మిలిటెంట్ మనస్తత్వాన్ని ఎన్నడూ చూడలేదు. మైదానంలో మాట అనుకోవడం వరకే పరిమితమయ్యేది.